నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నవరాత్రులకు సంబంధించి ఒక్కొక్క రోజు అమ్మవారి అలంకరణ, ఆ రోజుకు సంబంధించిన విధి విధానాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకా 4వ రోజులకు వచ్చేసాము. ఈ రోజు యొక్క విశిష్టత ఆశ్వయుజ శుద్ధ చవితి 4వ రోజు. అయితే నవదుర్గా స్వరూపాల్లో కూష్మాండ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు ఇవాళ. కూష్మాండ దుర్గా, కూష్మాండ అంటారు. ఈ అమ్మవారు ఏంటంటే బ్రహ్మాండానికి సామ్యం వచ్చే తల్లి. మొత్తం ప్రపంచాన్ని ఈవిడ హ్యాండిల్ చేస్తుందని చెప్తారు. కూష్మాండ దుర్గ చాలా ప్రత్యేకమైంది. కూష్మాండని ఎవరైతే ధ్యానించి ప్రార్థించి పూజిస్తారో వాళ్ళకి దృష్టి దోషం తగలదని చెప్తారు. మామూలుగా కూష్మాండము అంటే మన గుమ్మడికాయ. మొత్తం భూగోళానికి ప్రపంచం అంటే అది ఏమనాలంటే దాన్ని మన విరాట్ స్వరూపంగా అన్నమాట. చాలా ప్రత్యేకమైన స్వరూపం చెప్తారు. ఈవిని ప్రార్థించడము మనకి శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండ దుర్గా స్వరూపంలో వెలిస్తారు. మనకి ఇక్కడైతే కనకదుర్గ దేవాలయంలో, విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో అన్నపూర్ణ స్వరూపంతో చేయిస్తారు. 4వ రోజు అన్నపూర్ణ. అన్నపూర్ణాదేవి అనగానే ఆహార దేవత. అవును. ఎక్కడ అన్నదానం చేయబడుతుందో అక్కడ అన్నపూర్ణ ఉన్నట్లే. మనకి అన్నదాన సత్రాల్లోనూ అక్కడ అన్నపూర్ణాదేవి చిత్రపటమో అన్నపూర్ణాదేవి విగ్రహమో కనపడుతుంది. గరిటె చేత్తో పుచ్చుకుని ఎప్పుడూ వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది అమ్మవారు. ఈ అన్నపూర్ణాదేవికి మనకి అన్నపూర్ణాష్టకం ఒకటి ఉంది. 8 శ్లోకాలతో కూడిన ఈ అన్నపూర్ణాష్టకాన్ని నిత్యము చదువుకునే వాళ్ళ ఇళ్లలో ఎక్కడ అన్నానికి లోపం ఉండదు. ఆమెను ఆశ్రయించిన వాళ్ళు, ఆమె కుటుంబీకులు వాళ్ళు ఎప్పుడు అన్నాసక్తులుగా, అన్నానికి నోచుకొని వాళ్ళుగా, అన్నం కుదరని వాళ్ళుగా ఉండరు. అది మనకి ఎట్లా చెప్తారంటే, మనం వంట చేసేటప్పుడు కూడా రుచి బాగా కుదరాలంటే అన్నపూర్ణను తలుచుకొని వంట చేసుకోవాలని. ఓహో. ఉప్పేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి, ఈ శ్లోకాన్ని చెప్పుకుంటారు. ఉప్పేస్తే ఆమెను తలుచుకుని ఉప్పు వేస్తే ఉప్పు సరిపోతుందన్నమాట. ఆహారం వృధా కాదు. ఎక్కడైతే ఆహారం వృధా చేయబడుతుందో అక్కడ అన్నపూర్ణాదేవి అలుగుతుందట. అన్నం పుట్టదు. అందుకని మనం మామూలుగా చెప్పుకుంటాం కదా, ఆహారపు వేళ ఎవరన్నా తిని వెళ్ళండి అని పిలిస్తే అది అన్నపూర్ణ పిలిచినట్టే. వద్దని వెళ్ళిన వాడికి ఆ రోజున అన్నం అంటే సిద్ధాన్నాన్ని వదులుకుని వెళ్తే అన్నం దొరకదు అని చెప్తారు. మనం వెళ్తున్నాం ఎవరింట్లో నుంచో, వాళ్ళు తినండి 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 అని వెంబడబడతారు. మనం వద్దండి వద్దండి అంటాం. ఇంకా ఆ పూటకు భోజనం లభించదు. వద్దనకూడదు. అందుకని వాళ్ళు తొందరపడుతుంటే తినండి తినండి అని బలవంతం కూడా చేయకూడదని చెప్తారు. సిద్ధాన్నాన్ని వదిలిపెట్టకూడదు. అన్నపూర్ణ అంత శక్తివంతురాలు. ఇప్పుడు చూడు, కూష్మాండం అంటే ప్రపంచం అని చెప్పామా. అన్నపూర్ణ అంటే ప్రపంచమే. అన్నమే కదా ప్రపంచం. నీకు ఏది ఉన్నా వేళకి అన్నం లేకపోతే ప్రయోజనం ఏముంది? అసలు ఉపయోగమే లేదు. ఏ ఉపయోగము లేదు. అయితే కూష్మాండకి అల్లపు గారెలను నివేదన చేస్తారు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా నారింజ రంగు కూడా, కొన్ని చోట్ల నారింజ రంగు కూడా పెడతారు. నారింజ అంటే ఆరెంజ్, అది రెడ్ కానీ ఆరెంజ్ కానీ. తర్వాత రవ్వ కేసరి పాయసము, ఈ రెండింటిని నివేదన చేస్తారు. అక్కడక్కడ అల్లపు గారెలు కూడా, అల్లం వేస్తారు గారెల్లో. అల్లపు గారెలు అనగానే మనం మినపగారెలే అని చెప్పుకోవాల్సి వస్తుంది. అవునవును. అల్లపు గారెలు కొన్ని చోట్ల నివేదనగా కనపడుతుంది. కానీ విజయవాడలో మనకి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే కనుక రవ్వ కేసరి పాయసము, ఈ రెండింటిని నివేదన చేస్తారు. ఈ అన్నపూర్ణాష్టకం నిత్యము చదువుకోండి. మనం ఈ రోజున చేసేటప్పుడు అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి లభిస్తుంది. దాంతో తెల్లని పువ్వులతోటి అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఎరుపు కానీ ఆరెంజ్ కలర్ కానీ వస్త్రాలు, తర్వాత గాజులు కనుక మనం సమర్పిస్తే చాలా బాగుంటుంది. ఈ అన్నపూర్ణాదేవికి సంబంధించి ఒక విశేషమైన గాథ ఏం చెప్తారంటే, వ్యాస మహర్షి, ఏ వ్యాస మహర్షి? అష్టాదశ పురాణాలు రచించి మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి కాశీలో నివసించడానికి వెళ్ళారు. శిష్యగణంతో సహా అన్నం లభించలేదట ఆయన. 3 తరాల పాటు కాశీలో భిక్ష కానీ విద్య కానీ మోక్షం కానీ లభించదు అని కాశీనగరాన్నే శపించబోయాడు. అప్పుడు పార్వతీదేవి ఒక నిండు ముత్తైదు స్వరూపంలో, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ స్వరూపంలో ఆయన్ని పిలిచి భోజనం పెట్టిందట. భోజనం పెట్టి, నువ్వు మహర్షివి, సహనశీలిగా ఉండాలి. 2 రోజులు అన్నం తినకపోతే నువ్వు ఇలా అయిపోతావా? నువ్వు ఈ అష్టాదశ పురాణాలు రచించిన వాడివి కదా,
అయితే పరమేశ్వరుడు ఆమె భర్త స్వరూపంలో చాలా కళగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ స్వరూపంలో కనిపించాడట. పొమ్మను కాశీ వదిలిపెట్టని చెప్పాడనమాట ఆయన. ఆయన చెప్పాడని ఆవిడ గజగజ గజగజ వణికి పాదాలు పట్టుకున్నాడు. ఆయనకు అర్థమైందా? పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన ఆవిడేమందంటే, నువ్వు గంగ విడిచి అవతలకి వెళ్ళిపో, నువ్వు కాశీలో నివసించకూడదు, భిక్షకి మాత్రమే రావాలి, నువ్వు పర్వదినాల్లో మాత్రమే నీకు దేవాలయ దర్శనం లభిస్తుందని చెప్పింది. వ్యాస మహర్షి కాశీలో ఉండరు, వ్యాసకాశీ అంటారు దానికి. గంగకి రెండో పక్కన, నదికి రెండో పక్కన వ్యాసకాశీ అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ నివసించే వారి శిష్యగణంతో ఇప్పటికీ మణికర్ణికా ఘాట్లో ఆయన భిక్షకు వస్తారని మధ్యాహ్నం వేళ చెప్తారు ఒక మాట. పర్వదినాల్లో మాత్రమే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం లభించేదని, అన్నం లభించకపోతే ఎవరైనా సరే ఇలా అయిపోతారు. అందుకని అన్నార్తులకి, ఆకున్న వాడికి అన్నం పెట్టినవాడు సాక్షాత్తు పరమేశ్వరుడి సాయుధ్యాన్ని పొందుతాడు. అన్నపూర్ణ వాడిని ఎప్పుడూ అనుగ్రహిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా అన్నదానమే అన్నిటికంటే శ్రేష్టమైన దానం. మనకున్న గ్రహదోషాలు, ఏదైనా భూత ప్రేత పిశాచాది బాధలు, వాటిని పోగొట్టుకోవటానికి మన చేతితోటి ఎక్కడో డబ్బులు కట్టేయటం కాకుండా చేతితో పట్టెడన్నం పెట్టడం, చేతితో దానం చేయటం. ఈ నియమాన్ని చాలా చోట్ల చెప్తారు. పెరుగన్నం, ఇంట్లో పిల్లలుగా అనారోగ్యంగా ఉంటే పెరుగన్నాన్ని దానం చేయండి. పెరుగన్నం చేసి చక్కగా పొట్లం కట్టి నడిచి వెళ్ళి రోడ్డు మీద ఎవరైనా అన్నం వేళకి చేయి చాచిన వాళ్ళకి చేతులు పెట్టండి. వాకిట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళకు ఒక ముద్ద మజ్జిగన్నమైనా సరే పెడితే ఇంట్లో ఉన్న అనారోగ్యాలు అవి సమసిపోతాయి. అన్నపూర్ణాదేవి కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుంది. అన్నం అంటే కేవలము అన్నం అనే కాదు, ఆహారం ఏదైనా సరే తిని వాడు ఆ పూట హాయిగా జీవించగలిగేది. అలాగే పక్షులకి ఆహారం ఇవ్వటం కూడా, జంతువులకి ఆహారం పెట్టడం, ఏదైనా సరే ఈ ఆహారాన్ని ఇచ్చే వాళ్ళకి అన్నపూర్ణాదేవి కటాక్షం ఎప్పుడూ లభిస్తుంది. వ్యాస మహర్షిని తలుచుకుంటే ఒకసారి ఇలాంటి సందర్భంలో మంచిది. ఈ రోజున అమ్మవారికి చేయవలసిన నివేదన ముందే చెప్పాం కదా. అవునండి. తెల్లటి రవ కేసరి పాయసము. ఈ కేసరిలో మిఠాయి రంగు వేసుకుంటారు కొంతమంది, రంగు వేయకపోయినా కూడా తెల్లటిదైనా పనికొస్తుంది. అమ్మవారికి ఇది నివేదన చేయటం, ఇంటికి వచ్చిన ముత్తైదువుగా ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలను కానీ గాజులని కానీ, వస్త్రాలు గాజులు కూడా వాటిని సమర్పించి ఈ అన్నపూర్ణాదేవి పూజా విధానాన్ని పరిపూర్ణం చేసుకోండి. తప్పకుండా.